ప్రతిరోజు రాత్రి వేళల్లో కొందరు విపరీతంగా మద్యం సేవించి మద్యం సీసాలు పగలగొడుతూ ఇళ్ల తలుపులు కొడుతూ నానా బీభత్సం చేస్తూ తమను భయాందోళనకు గురి చేస్తున్నారని, దీంతో రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పిఠాపురం శివదత్త ఎస్టేట్స్ కాలనీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పిఠాపురం పట్టణం విరవాడ మార్గంలో ఉన్న శివదత్త ఎస్టేట్స్ కాలనీలో ప్రతిరోజు మందుబాబులు చేస్తున్న బీభత్సంపై ఆ కాలనీ ప్రజలు భయకంపితులవుతున్నారు. తమ ప్రాంతం పట్టణానికి కొంచెం దూరంగా ఉండడం వల్ల రోజు మందుబాబులు ఇక్కడే మందు పార్టీలు జరుపుకోవడం, రోడ్లపై మద్యం సీసాలు పగలగొట్టడం, తమ ఇళ్ల తలుపులు బాదడం, బాంబులు పేల్చడం ఇలా రకరకాలుగా బీభత్సం సృష్టిస్తున్నారని కాలనీ ప్రజలు భయం చెందుతున్నారు. తమపై ఎప్పుడు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయంతో ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తమ ప్రాంతమే దృష్టి పెట్టి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చదలాడ తిరుపతి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలి. కావున పోలీసు వారు దయచేసి, అధికారులందరూ కూడా దయచేసి మా యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు మద్యం అయింది, రేపు గంజాయి అవ్వచ్చు, ఎల్లుండి ఇంకో వేరే విధంగా రావచ్చు. కావున దయచేసి మా ప్రాణాలకు ముప్పు ఉందండి. ఇక్కడ దయచేసి అందరూ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు వారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయభ్రాంతుల నుంచి విడిపించి అందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నామండి. నమో నమః. అదేవిధంగా రాత్రిపూట ఈ మధ్య కొత్తగా ప్రారంభమైనటువంటి పార్టీలు, బర్త్డే పార్టీలు రాత్రి 11:30 ప్రాంతంకి వచ్చేయడం, ఇక్కడికి పెరుగు 12 గంటలకి ఒక బండి మీద కేక్ పెట్టడం, నానా బీభత్సం చేసేయడం, 12 దాటిన తర్వాత కేక్ కోయించేసి విపరీతమైనటువంటి మద్యం తాగేసి బాంబులు, అదేవిధంగా బాంబులు, తర్వాత మిడతల దండలు ఇవన్నీ కూడా గట్టిగా పేల్చేసి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరూ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఏమైనా అందామంటే మధ్యమధ్యలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మనం చూస్తున్నాం వార్తలు. ఈ మధ్యన ఏ చేసాయినట్టు పొడిచారంటే మా జీవితాలు ఏమవ్వాలో అర్థం అవటం లేదు. కావున దయచేసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, మీ దగ్గరికి వచ్చే ఆ టైంలో కంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. కావున దయచేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. నాల కేంద్రం దాటిన తర్వాత శివదత్త కాలనీ, బేపన్ కాలనీ అని ఒకటి ఉందండి. ఆ కాలనీ పక్కనే బీసీ హాస్టల్, చిన్నపిల్లల లేడీస్ హాస్టల్ ఒకటి ఉంది. దానికి దీనికి మధ్య మార్గంలో ఇరవాడ, ఇదే సెదరాడ తిరుపతి వెళ్ళే మార్గం రోడ్డు ఒకటి ఉంది. తెల్లవారుజామున అందరూ కూడా కాలినడకతో ఆ ఆలయానికి వెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ చందకాడ 8 నుంచి 10-11 గంటల వరకు ఈ తాగడానికి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తాగేసి సీసాలు బద్దలు కొట్టేస్తారు. ఆ సీసా పెంకులు చాలా మంది గుచ్చుకున్నాయి, చాలా మంది బాధపడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వారు, పోలీసు వారు ఈ దారుణ్యాన్ని అరికట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా ఈ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ముందుకి రాలేరు. ఎందుకంటే కొంచెం వారికి దెబ్బలాడడానికి ముందుకి రారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు విచ్చలవిడిగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని అరికట్టవలసిందిగా కోరుకుంటున్నారు.